మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతోనే మాట్లాడుతూ ఉండాలనిపిస్తోంది. జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో లోకం చూసింది. కొందరు ఆక్తాయిలు అసభ్యంగా బూతులు తిట్టారు. అవి ఏ నాగరిక సమాజానికి తగువు. అలాంటి మాటలే వాడారు. నన్నే కాదు, చనిపోయిన నా తల్లిని కూడా బూతులు తిట్టారు. అది ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? కానీ నేడు మాట్లాడాలనుకుంటున్నాను. చిన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయి. చిన్నప్పుడు తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది. అదే కదా బాల్యం అంటే. అందుకే సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. మన ఆడపిల్లలు ఇలా మాట్లాడటం షాకింగ్. కానీ వీరికి దారి చూపాల్సిన సమయం ఇది. దారి తప్పిన వీరికి దారి చూపడం మన పని. శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల ఏమీ మారదు. వాళ్లను శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, సమాజంలో వేధించడం, దీనివల్ల ఏమీ మారదు. నేను క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా. నా మాటను అంగీకరించండి. నా మనసులో ఒకటే భావం ఉంది. పళ్ళ కింద నాలుక పడి రక్తం వస్తుంది. కానీ పళ్ళను పీకేయం కదా. పళ్ళు మనవే, నాలుక కూడా మనదే. పిల్లలు మనవాళ్లే, వాళ్ళకి దారి చూపడం మన పని. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టడం కష్టం, కానీ ఆ కష్టమైన పని మనం చేయాలి. అందుకే రండి పిల్లలు, రండి. మనం దేశం కోసం కలిసి ముందుకు సాగుదాం. కొత్తవి నేర్చుకుందాం, తప్పుల నుండి నేర్చుకుందాం. మీ కలలతో సాగండి. దేశం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది కూడా. మీ ఎదుగుదల ఖాయం కావాలన్నదే నా కల. నేను మీ కోసమే జీవిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నాను. రండి, మనం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రండి, తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగండి.